పట్టుకుని నువ్వు మమ్మల్ని అంటున్నావు. అంతేగాని నువ్వు చేసింది తప్పని నీకు అనిపించట్లేదా? ఎంతో పుణ్యం చేసుకుంటే గాని నాగదేవత పుట్ట ఇంట్లోకి రాదని నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు? ఆ పుట్టని కూల్చేస్తే ఎంత పాపం తగులుతుందో నీకు అసలు తెలుసా? ఆ పాము చనిపోతే ఎంత దోషం అంటుకుంటుందో నీకు తెలుసా? జన్మ జన్మలకి ఆ పాపం పోదు. నీకే కాదు, తరతరాలకి కూడా పోదు. ఆ పాపం అంటుకుంటుంది, తెలుసా నీకు? ఊరుకో హర్ష. నువ్వు కూడా వాళ్ళ పక్కన చేరి బాగా తయారయ్యావు. ఇలా దీన్ని వదిలేయడం కరెక్ట్ కాదని ముందు నువ్వు తెలుసుకో. సరే, నువ్వు నేను కాదు, అందరూ తెలుసుకుందాం. ఇలాంటి అనుకోని సంఘటనలు మన ఇంట్లో జరిగినప్పుడు ఏ నిర్ణయాలు వ్యక్తిగతంగా మనం ఎవరు తీసుకోకూడదు. తీసుకోవాల్సింది మన రాజగురువు గారు. మన రాజగురువు గారిని పిలుద్దాం. గురువు గారికి అన్నీ తెలుసని నువ్వు నమ్ముతావు కదా, వారే ఇదేంటో చెప్తారు, ఏం చేయాలో చెప్తారు. ఈ సమస్యకి పరిష్కారం చూపెడతారు. ఆయన్ని ఇప్పుడే రమ్మంటాను. అంతవరకు నువ్వు ఆవేశపడి నన్ను ఆవేశపడేలా చేయకు, సరేనా? ముందెక్కడి నుంచి పదండి. వస్తారుగా, నీ నాటకం బయటపడుతుంది. అప్పుడు నీ సంగతి చెప్తా. గురువుగారు వచ్చి చెప్తే కాని వీళ్ళు నమ్మరు చామంతి. చెబుతారు కదా, అప్పుడు బాబుగారు వీళ్ళ సంగతి చెప్తారు. చూసావా, విన్నావా? ఏంటి సార్? ఏంటా డాడ్ మనల్ని ఎన్నెన్ని మాటలు అన్నారో వినలేదా? ఎలా మనల్ని చీప్గా చూస్తున్నారో నువ్వు వినలేదా? ఓ, మీరు అదే అంటున్నారా సార్? మరి ఇంకేమనుకుంటున్నావు రోజా? ఇదంతా అసలు నీ వల్లే జరుగుతుంది. నేనేం చేశాను సార్? ఆ రోజే మనం ఈ కొంపలో నుంచి వెళ్ళిపోయి ఉంటే ఇన్ని అవమానాలు ఉండేవి కావు. రోడ్డు మీద ఉండేవాళ్ళం. కరెక్టే కదా రోజా? పెద్ద వీళ్ల పరువేదో పోతుందని నువ్వన్నావు. నిన్నేదో తప్పుగా జనాలు అనుకుంటారని ఉందామన్నావు. ఇప్పుడేమైంది? నోరెత్తితే పాపం అయిపోతుంది, మాట మాట్లాడితే నేరం అయిపోతుంది. నోటికి ప్లాస్టర్ వేసుకుని బతకాలంటున్నారు. ఆ మాట ఇప్పుడు అన్నారు సార్? మనకి పెట్టిన గడ్డికి అర్థం అదే. మావయ్య గారు మనల్ని అలా అనలేదు సార్, నార్మల్ గా అన్నారు అంతే. ఇలా సర్ది చెప్పుకోవడం ఎక్కడ నేర్చుకున్నావు రోజా? నీతో వంత పడితే పోదా ఉంటావు కదా, ఉపేంద్ర గడికి 100 కోట్లు ఇవ్వకుండా వెళ్ళి ఉడుక్కు తినాలా? మాట్లాడవేంటి రోజా? ఇంకా మాటలు పడుతూ మనం ఉండొద్దు రోజా. మనకేమన్నా గతి లేదా ఏంటి? యు ఆర్ ఎ ప్రిన్సెస్. లక్షల కోట్ల ఆస్తికి వారసురాలివి. మొదలు పెట్టాడ్రా బాబోయ్. ఏం తక్కువ అని ఆయనతో మాటలు పడుతున్నావు? కొత్త ఎయిర్లైన్స్ పెట్టి 100 విమానాలు తిప్పుతూ మనం కూడా విమానంలో ఎగురుతూ వచ్చి పైనుంచి ఆయన్ని చూసి నవ్వుతా. అది కదా మనకు కావాల్సింది. తప్పకుండా సార్, ఆ టైం డెఫినెట్ గా వస్తుంది. అది కదా నువ్వు చూడాలి. నువ్వేమన్నా జాతకాలు నమ్ముకునేదాడివా? మీ కొల్హాపూర్ సంస్థానానికి యువరాణివి. అవును సార్, పట్టాభిషేకం కావాలి కదా. అదే రాజమణిహారం వచ్చేసింది కదా రోజా. ఆ పూజ ఏదో చేయించేస్తే అయిపోతుంది కదా. పద, పంతులు గారి దగ్గరికి వెళ్దాం. సార్ మీకు చెప్పాను, మర్చిపోయినట్టున్నారు. ఆ పూజ ఎప్పుడు పడితే అప్పుడు చేయరు సార్. ఏ పంతులు గారికి పడితే ఆ పంతులు గారికి ఆ ముహూర్త సమయం నిర్ణయించడం తెలీదు. మా సంస్థానపు సిద్ధాంతి గారే చెప్పాలి. ఆయన చెప్తానన్నారు సార్. చెప్తారు, కొంచెం ఓపిక పట్టండి. ఆయన ఎప్పుడు చెప్తారో ఏంటో. నాకు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కావడం లేదు. ఎప్పుడు ఈ కింగ్ని డాడీకి చూపించాలా అనుంది. చూపిద్దాం సార్. మన రేంజ్ అప్పుడు మామూలుగా ఉండదు. ఉండకూడదు. నా వైఫ్ ప్రిన్సెస్. ప్రిన్సెస్ మరి. అమ్మా చామంతి, ఆ పుట్ట జోలికి
ఎవ్వరూ వెళ్లకుండా చూసుకో అమ్మా. వచ్చే నాగపౌర్ణమి రోజున నాగదేవత తాను చేయవలసిన కార్యాన్ని చేసి అంతర్ధానం అయిపోతుంది. ఆశీర్వాదం తీసుకుందాం. ఆశీర్వాదానికి కూడా సమయం ఉంటుంది. అది ఇప్పుడు లేదు. ఇలా రా బాబు. చిరంజీవ చిరంజీవ చిరంజీవ. మిమ్మల్ని ఆశీర్వదించే సమయం ఉందమ్మా. ఆ నాగమ్మ ఆశీస్సులతో మీ ఇద్దరి జీవితం కొత్త కోణంలోకి వెళ్ళబోతోందమ్మా. మీ సంకల్పం నెరవేరబోతోంది. అధైర్యపడవద్దు. ఆటంకాలు ఎదురైనా జరిగేదంతా శుభమే.